హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేయండి క్లాస్ వినేటప్పుడు. హంబల్ రిక్వెస్ట్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయం చర్చిస్తున్నాము. అందులో ప్రకృతి పురుష చైతన్యము అనే అధ్యాయము. అందులో క్షేత్రజ్ఞ గురించి ఆల్రెడీ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు నడుస్తున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో అక్కడ భగవంతుడు జ్ఞానం గురించి చెప్తున్నారు. సో 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం ఏదైతే ఉందో 4 శ్లోకాలు కంబైన్ చేసి అది జ్ఞానము గురించి చెబుతున్నాయి అన్నమాట. సో అసలైన జ్ఞానం ఏంటి, ఇంకా ఇది తప్ప ఏదైనా ఉంటే అది అజ్ఞానము అని భగవంతుడు చెప్పారు. ఆ శ్లోకంలో మనం చూసాం. సో దాంట్లో మనం ఒక్కొక్క పదాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఏ విధంగా సాధకులకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిర్, ఆర్జవం గురించి మనం చర్చించాం. రైట్. సో క్షాంతిర్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఎస్ మాధురి మాతాజీ, క్షాంతిర్ అంటే ఏంటి చెప్పండి. సహనం ప్రభుజీ. వెరీ గుడ్, నైస్. క్షాంతిర్ అంటే ఓర్పు, సహనము. సహనం. వెరీ గుడ్, యా. ఇతరులను ఆశించాలి, మనం అలాగే ఉండాలి వాళ్ళతో పాటు. ఎస్, వెరీ గుడ్, యా. సో నెక్స్ట్ స్వప్న మాతాజీ మీరు చెప్పండి, ఆర్జవం అంటే ఏంటి? నిన్నటి క్లాస్లో చెప్పాను నేను. నిన్న అటెండ్ కాలేదు మా ప్రభుజీ. నిన్న హరే అటెండ్ కృష్ణ. కాలేదా? సరే, ఓకే. ఎస్, సింప్లిసిటీ ప్రభుజీ. సింప్లిసిటీ. యా, ఎవరు చెప్పారు? పార్వతీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పార్వతీ మాతాజీ. ఓకే, సుబ్బారావు ప్రభుస్ హరే వైఫ్. కృష్ణ ప్రభు. వెరీ గుడ్, సింప్లిసిటీ. యా. సో సింప్లిసిటీకి ఒక అర్థం చెప్పాను నేను. యా, వాట్ డస్ ఇట్ మీన్ అంటే ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ప్రకారం ఎవరు చెప్తారు? యా, సుబ్బారావు ప్రభు, యూ వాంట్ టు ట్రై? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అరుణ కుమారి మాతాజీ. సింప్లిసిటీ అంటే ప్రభుజీ ఎవరితో ఎటువంటి గౌరవం ఆశించకపోవడం. నో మాతాజీ, నో, దట్ ఇస్ హరే నాట్. కృష్ణ ప్రభుజీ. ఎస్, అరవింద మాతాజీ చెప్పండి. సింప్లిసిటీ అంటే మనము భౌతిక విషయాల మీద వ్యామోహం తగ్గించుకోవడము, ఇంకా భగవంతునికి మనం దగ్గర రావడానికి ప్రయత్నం చేయడము. నో మాతాజీ, దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. ఐఎమ్ సారీ, దట్స్ నాట్ కరెక్ట్. ఆర్జవం అనే పదానికి ఎంత మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ పీపుల్ డోంట్ రిమెంబర్. క్రిస్టల్ కపటం క్లారిటీ, లేకుండా ఉండడం. కపటం లేని క్రిస్టల్ క్లారిటీ. ఎస్, సో సింప్లిసిటీ అంటే ఎటువంటి కపటం లేకుండా చాలా సూటిగా ఉండడం అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింప్లిసిటీ. సో ఇంగ్లీష్లో ప్రభుపాదుల వారు ఆర్జవంని సింప్లిసిటీ అన్నారు. సో సింప్లిసిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రభుపాదుల వారు ఏమన్నారు? సింప్లిసిటీ మీన్స్ టు నాట్ హ్యావ్ డిప్లిసిటీ. సో డిప్లిసిటీ అంటే డ్యూయల్ బిహేవియర్. డ్యూయల్ బిహేవియర్ అంటే ఏంటి? లోపల ఒకటి, ఇంకా ప్రపంచం ముందు ఒకటి. సో అటువంటి స్వభావం కాకుండా, మ్యానిపులేట్ చేసే స్వభావం కాకుండా మనం చాలా చాలా నిజాయితీగా ఇంకా సూటిగా ఉండడం అనేది ఆర్జవం అనమాట. అలా చెప్పారు.
దాని తర్వాత ఇప్పుడు కొత్త పాయింట్ మనం చూస్తాము. ఏముంది నెక్స్ట్? ఆచార్యోపాసనం. రైట్. ఆచార్యోపాసనం అంటే ఏంటి? ఆచార్య ఉపాసన, ఆచార్యుడి యొక్క ఉపాసన చేయడం. నైస్. సో జనరల్గా మనం భగవత్ ఉపాసన గురించి విన్నాము, దేవుణ్ణి ఉపాసన చేస్తాము. ఆచార్య ఉపాసన చేయాలి అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఇంకా ఎందుకు చేయాలి? దట్ ఈస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆచార్యుల ఉపాసన ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆచార్యుల ఉపాసన చేయడం అంటే, ఒక ఆచార్య అంటే ఎవరు? ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఎవరైతే ఒక ప్రామాణిక పరంపరలో భగవంతుడి ప్రతినిధిగా, ఇంకా వారి యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆ పరంపరలో వారి యొక్క ప్రతినిధిగా సేవాభావంతో ఇతరులను ఉద్ధరించడానికి ఎవరైతే శిష్యులను స్వీకరిస్తారో అటువంటి వారిని ఆచార్య అంటాము, గురువు అంటాం. గురు ఈజ్ నాట్ సంబడి హూ ఇస్ బోర్న్ ఇన్ అ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఆర్ గురు ఈజ్ నాట్ సంబడి టెంపుల్ ప్రెసిడెంట్ లేకపోతే టెంపుల్కి హెడ్ గురువు అయిపోయారు, అలా కాదు. లేకపోతే నేను 30 years నుంచి ఇస్కాన్లో ఉన్నాను, గురువు అయిపోయాను. నో. ఎవరైతే ఒక ప్రామాణిక పరంపర దీక్ష తీసుకున్నారో, ఎవరైతే భగవంతుడిని ప్రతినిధిస్తున్నారో, ఇంకా వారి యొక్క గురువుని ప్రతినిధిస్తున్నారో వాళ్ళని ఆచార్య అంటారు. ఇంకా ఆఫ్ కోర్స్ ఆచార్య అనే పదానికి ప్రభుపాదుల వారు సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చారు? ఆచార్య మీన్స్ వన్ హూ టీచెస్ త్రూ వన్స్ ఎగ్జాంపుల్. అంటే తను స్వయంగా పాటించి వేరే వాళ్ళని నేర్పిస్తారు. ఆచరణ ద్వారా నేర్పించేవారు ఆచార్య. అవునా కదా? మన ఆచరణ. సో ద బెస్ట్ వే ఆఫ్ ప్రీచింగ్ ఈజ్ టు ఫాలో ఇట్ యువర్ సెల్ఫ్ అని అంటారు. అవునా కదా? ఇంట్లో వాళ్ళని భక్తులుగా మార్చాలి. ఎస్, మనం మంచి భక్తులం అయ్యామనుకోండి, ద హై ఛాన్సెస్ వాళ్ళు కూడా మారుతారు. మనమే సగం అటు ఇటు చేసి ఫ్రస్ట్రేటెడ్గా కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఇక వాళ్ళకు కూడా మన మీద ఉండే కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. రైట్. సో దేర్ ఫోర్ మనము ఆచరణ చేస్తే ఆటోమేటిక్గా అది వేరే వాళ్ళ మీద ప్రభావము కల్పిస్తుంది. సో ఆచార్య ఈజ్ సంబడి లైక్ దాట్. సో అటువంటి ఆచార్య యొక్క ఉపాసన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ జ్ఞానము. ఇది చాలామందికి తెలియదు కూడా కలియుగంలో. ఆచార్యుని ఉపాసన చేయడం అసలు తల్లిదండ్రులను గౌరవిస్తేనే అది మహాభాగ్యం అసలు ఈ కాలం పిల్లలు. తల్లిదండ్రులకి కేవలం ఒక థ్యాంక్స్ చెప్తే కూడా, మీరు మా కోసం ఇంత చేశారు, అదొక్కటి చెప్తే కూడా చాలు. అలా చెప్పేవాళ్ళు కూడా లేరు యాక్చువల్గా. యా. సో సిచ్యువేషన్ హెస్ చేంజ్డ్ అలాట్. యా. ఈ కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడే వచ్చాను కాలేజ్ నుంచి, అక్కడ క్లాస్ ఇచ్చి ఎంవిఎస్ఆర్ కాలేజ్లో. అక్కడంతా యూత్ కూర్చున్నారు. వీళ్ళందరూ బహుశా 2000 తర్వాతే బాన్ అయ్యారు వీళ్ళు. 2001, 2, 4 ఆ బ్యాచ్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో వాళ్ళని అడిగాను, భగవద్గీత ఈజ్ అ కన్వర్జేషన్ బిట్వీన్ 2 people, హూ ఆర్ దే? ఒక్కడే చేయెత్తాడు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద మోడర్న్ జనరేషన్. చూడండి, హిందువులే వాళ్ళందరినీ, ఇదేదో ముస్లిమ్స్ని అడగట్లేదు. కెన్ యూ ఇమాజిన్? సో ఎంత పేరెంట్స్ కూడా చాలా నెగ్లెక్ట్ చేశారు యాక్చువల్గా. ఇఫ్ యు సీ, పెద్ద బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఎస్, ఇదంతా పేరెంట్సే బిజీగా ఉన్నారు, వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు. పిల్లలకి ఎక్కడ నేర్పిస్తారు? కనీసం భగవద్గీత కృష్ణుడు అర్జునుడి మధ్య సంవాదం అనే విషయం కూడా తెలియకపోతే, రైట్? సో వాట్ కైండ్ ఆఫ్ హిందూ వీఆర్? సో దేర్ ఫోర్ సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మోడర్న్ జనరేషన్, యంగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. భౌతికంగా చాలా టాలెంటెడ్గా ఉన్నారు చాలామంది, బట్ స్పిరిచువల్ లైఫ్ జీరో అయిపోయింది లిటరల్గా. స్పిరిచువల్ కల్చర్ లేదు. కానీ ఐ రియలీ అప్రిషియేటెడ్ దెమ్ బికాజ్ వాళ్ళు వచ్చారు కదా కనీసం ప్రోగ్రామ్కి. సో క్లాస్ విన్నారు, ప్రసాదం తిన్నారు. సో డెఫినెట్లీ దే ఆర్ అవర్ ఫ్యూచర్ డివోటీస్, రైట్? సో సో ఇదే ఇలా ఉంటే మరి ఆచార్యుల ఉపాసన చేయాలనే విషయం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? సో అందుకనే ఆచార్య ఉపాసనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని సంస్కృతంలో గురునిష్ఠ, లేకపోతే లిటరలీ స్పీకింగ్ గురు భక్తి అని కూడా అంటారు. గురువు పట్ల భక్తి మరియు నిష్ఠ ఉండాలి. అంటే గురువు పట్ల శరణాగతి ఉండాలి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా కృష్ణ ప్రేమని పొందుతారు, వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది. ఎవరికైతే గురువు పట్ల శ్రద్ధ, ఇంకా గురువు పట్ల నిష్ఠ, శరణాగతి ఉందో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము బృందావన యాత్రకు వెళ్ళాము. సో వచ్చేటప్పుడు ట్రైన్లో కూర్చున్నాం ఈవినింగ్లో. ఐ వాజ్ స్పీకింగ్ లిటిల్ బిట్ అబౌట్ సమ్ పాస్ట్ టైమ్స్ ఫ్రమ్ భాగవతం, అది ఇది. సో నేను చెప్పినట్టు
ఇప్పుడు మన మోడర్న్ జనరేషన్ ఎవరైతే ఉన్నామో మనం ఈ జనరేషన్ ఇస్కాన్ డివోటీస్ అందరికీ చాలా లైఫ్ ఈజీగా ఉంది. టెంపుల్స్ ఆల్రెడీ ఉన్నాయి, పెద్ద పెద్ద టెంపుల్స్లలో స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ మనందరికీ. కానీ ఆ ఫస్ట్ జనరేషన్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కష్టపడి రక్తాన్ని ధారపోసిన తర్వాత ఈ మందిరాలు వచ్చాయి, ఈ సిస్టమ్ వచ్చింది. ఫస్ట్ జనరేషన్ అంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రభుపాద్ డిసైపుల్స్. వాళ్ళ లెవెల్ చాలా వేరు. వాళ్ళ శరణాగతి ఏదైతే ఉందో ప్రభుపాదుల వారి పట్ల, ఇట్ వాజ్ జస్ట్ అనదర్ లెవెల్ ఆల్ టుగెదర్. ప్రభుపాదుల వారు చెప్పింది ఐదర్ చేస్తారు లేకపోతే చేస్తారు, అలా ఉందన్నమాట వాళ్ళది. అంత లెవెల్ ఆఫ్ శరణాగతి. సో అటువంటి శరణాగతి ఈ కాలంలో చూడడం చాలా డిఫికల్ట్. యా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ రోజు ఉదాహరణ చెప్పాను, ట్రైన్లో ప్రభుపాదుల వారి శిష్యులతో సహా ట్రైన్లో వెళ్తున్నారు. ఒక రైల్వే స్టేషన్ వచ్చింది. సో అక్కడ ఒక శిష్యుడిని కిందికి దించారు ప్రభుపాదుల వారు. సో ఆ శిష్యుడికి తెలియలేదు ఏమైంది అనేది. ప్రభుపాద్ అన్నారు, గో అండ్ స్టార్ట్ అ టెంపుల్ హియర్ అన్నారు. ఓకే, నీ ఇమేజ్ అరే ఏంటేంటి టెంపులా? అసలు నా అకామిడేషన్ ఎక్కడా, నా తిండి ఎక్కడా, ఆ? నా లగేజు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. జస్ట్ ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ త్రూ రైల్వే స్టేషన్ అండ్ అకస్మాత్తుగా ఇందోర్ రైల్వే స్టేషన్ వచ్చింది అండ్ మిమ్మల్ని కింద దింపేసి ఇండోర్లో ఒక కొత్త టెంపుల్ కట్టాలి, వెళ్ళినానా అని అలా పంపించేవారు ప్రభుపాదుల వారు. ఇంకా వాళ్ళ గురునిష్ట ఆచార్యోపాసనం ఎంత లెవెల్లో ఉందంటే దే డిడ్ నాట్ ఆస్క్ ఎనీ రివర్స్ క్వశ్చన్. వాళ్ళు అన్నారు ఎస్. ఎందుకంటే వాళ్ళని అడిగేవారు అన్నట్టు, ఎలా మీరు అంత కాన్ఫిడెన్స్తో దిగారు? వాళ్ళ ఆన్సర్ ఏంటో తెలుసా? బికాస్ ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి అది అయిపోతుంది. లుక్ ఎట్ ద ఫేత్ దట్ దే హ్యావ్ ఇన్ ద ఆచార్య. వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళ కృష్ణుడి మీద కూడా కాన్ఫిడెన్స్ లేదు, కానీ ప్రభుపాదుల వారి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన నన్ను ఇక్కడ దింపారు అని అంటే ఖచ్చితంగా మందిరము రావాల్సిందే ఇక్కడ. జస్ట్ ఇమాజిన్. సో ఆ విధంగా ఆ శిష్యులు ఎంత, ఒకసారి ఆలోచించండి, ఒక తెలియని ప్రదేశంలో పెట్టేసి టెంపుల్ స్టార్ట్ చేయమంటే అసలు ఏంటది, ఎంత కష్టపడాలి ఆ వ్యక్తి. మనమైతే ఫస్ట్ అంటే మనం అరే నా పొట్ట నింపుకోలేకపోతున్నాను నేను, టెంపుల్ తర్వాత ఓపెన్ చేయాలి, పొద్దు నుంచి ఏం తినలేదు అసలు ఇక్కడ ఆ, అని మనం తిరుగుతూ ఉంటాం. ఎక్కడ హోటల్ ఉంది, అకామిడేషన్ ఉందా, మరి డబ్బులు కావాలి. మరి ఏదో ఆ ప్రభుపాదుల వారు సరే నీకు ఒక 20,000 రూపాయలు ఇస్తాను వెళ్ళి స్టార్ట్ చేయి, అలా కూడా కాదు. దెర్ ఇస్ నో సింగిల్ అమౌంట్ ఆఫ్ మనీ. అలాంటి లెవెల్ ఆఫ్ ఆచార్యోపాసనం. అంటే ఆచార్యోపాసనకి పరాకాష్ట చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఈ వర్డ్కి అసలైన మీనింగ్ ఆ శిష్యులు ఎవరైతే అలా చేశారో. సో ఈ జనరేషన్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్, కరెక్ట్. అయినా కానీ మనం మన లెవెల్లో మన కంఫర్ట్స్ నుంచి బయటికి వచ్చి బెస్ట్ ట్రై చేయాలి. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుడితో సహా, భగవంతుడు ఉద్ధవుడితో సహా ఒక లెటర్ పంపారు గోపికలకి. ఇంకా ఉద్ధవుడు ఆ లెటర్ చదివారనమాట. సో ఆ లెటర్లో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నా కోసం వారి కంఫర్ట్స్ని త్యాగం చేస్తారో, వారి యొక్క సుఖ సౌకర్యాలను త్యాగం చేస్తారో, అటువంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు కూడా నేను నిర్లక్ష్యము చేయను అని కృష్ణుడు ఒక మాట ఇచ్చారనమాట. సో హీ వాజ్ యాక్చువల్లీ అప్రిషియేటింగ్ ద గోపీస్. గోపీస్ని చెప్తున్నారంటే మీరు నా కోసం ఏమేమి వదిలేశారు, పతి సుతాన్వయ, పిల్లలను, ఇంకా పతి హస్బెండ్ వీళ్ళందరిని వదిలేసి మధ్యరాత్రిలో కూడా నా వేణు విని మీరు వచ్చేవారనమాట. అంత త్యాగం చేసిన వాళ్ళు. నా పారయేహం, మీలాంటి భక్తులకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను అని కృష్ణుడు ఇమోషనల్ అయ్యేవారనమాట. సో ఆ విధంగా ఎవరైతే కృష్ణుడి కోసం కంఫర్ట్స్ని త్యాగం చేస్తారో, ఒక లెవెల్ అప్ వస్తారో, అటువంటి వాళ్ళకి కృష్ణుడి స్పెషల్ అటెన్షన్ దక్కుతుంది. సో ఆ విధంగా వాళ్ళు ప్రభుపాదుల వారి కోసం చాలా చాలా చేశారనమాట. సో అందువల్ల వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక పురోగతి చెంది ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. సో ఆచార్యోపాసనం అంటే అది. సో మన లెవెల్లో ఏంటంటే అప్లికేషన్, మనకు ఇప్పుడు దీక్ష తీసుకున్నారనుకోండి, సో గురు మహారాజ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది చాలా క్లియర్గా, నియమాలు పాటించాలి, 16 మాలలు చేయాలి. సో దీక్ష సెరమనీస్లలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కొంతమంది గురువులు ఇలా చెప్పమంటారు, ఐ విల్ ఎవ్రీడే చాంట్ 16 రౌండ్స్, ఇలా ప్రమాణం చేయాలన్నమాట అందరి ముందు. బట్ దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ దిస్ స్టేట్మెంట్, ఐ విల్ ఎవ్రీడే చాంట్ గుడ్ 16 రౌండ్స్. దాని అర్థం ఏంటి? క్వాలిటీ 16 రౌండ్స్. 16 మాలలు చేయడం అందరు చేసేస్తుంటారు,
కానీ చాలా తక్కువ మంది క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారు. ఐ కెన్ టెల్ యూ ఫర్ ష్యూర్. చాలా తక్కువ మంది క్వాలిటీ గురించి ఆలోచిస్తారు. ఇంకా వాళ్ళని అడిగారు అనుకోరు, ప్రభుజీ పదార్ అవ్వడమే మహా గొప్ప, క్వాలిటీ గురించి ఆలోచిస్తే ఇంకా బుర్ర పాడవుతుంది. ఇంకొక ఆయన అంటారు, ప్రభుజీ క్వాలిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తే నిద్ర వస్తుంది. కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గానే ఉంటే మంచిది, కనీసం నిద్ర రాదు. ఓ మై గాడ్, ఎలాంటి పరిస్థితి కలియుగంలో వచ్చేసింది. మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటే నిద్ర వచ్చేస్తుంది చాంటింగ్లో. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద కలియుగ మైండ్స్. సో ఆ విధంగా ఆ, మన లెవెల్లో మనము దీక్షా గురువుకు ప్రమాణం ఇచ్చినటువంటి విషయాలను మంచిగా పాటించాలి. చాంటింగ్ 16 రౌండ్స్, 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, రీడింగ్ ప్రభుపాద్ బుక్స్, భక్తుల సాంగ్, ఇది కనీసం మన లెవెల్లో ఆచార్యోపాసనం. దిస్ ఈస్ వాట్ అట్లీస్ట్ వీ కెన్ డూ. యా. అండ్ మన జీవితంలో కనీసం ఒక్క వైష్ణవులు ఉండాలండి, ఎవరికైతే మనం శరణాగతి తీసుకున్నామో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు మీ దీక్షా గురువు కాకపోయినా శిక్షా గురువు అవ్వచ్చు. శిక్షా గురువు, దీక్షా గురువు ఇద్దరు కూడా భగవత్ మార్గాన్ని చూపిస్తారు. ఎస్ ఆర్ నో? సో ఒక శరణాగతి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ కపటం బిహేవియర్ ఉండకూడదు. ఎదురుగా హరే కృష్ణ హరే కృష్ణ అని చేస్తూ బ్యాక్గ్రౌండ్లో చెప్పింది ఏది ఫాలో చేయకపోవడం. సో దిస్ డజంట్ గివ్ యూ ద బెనిఫిట్. ఎస్ ఆర్ నో? సో అందుకనే రియల్ సరెండర్ ఏంటి? రియల్ సరెండర్ అంటే సరెండర్ టు ద ఇన్స్ట్రక్షన్. సరెండర్ అంటే బాహ్యంగా ఇలా ఇలా ఎంతోమంది చేస్తూ ఉంటారు. మరి ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయడానికే అక్కడే ఛాలెంజ్ వచ్చేస్తుంది అనమాట. ఎస్ ఆర్ నో? సో ఎవరైతే ఎవరు శరణాగతి అయితే మీరు తీసుకున్నారో ఒక ఉన్నతమైన వైష్ణవులది, వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా మరి పాటించాలి. దట్ ఈజ్ ఆచార్యోపాసన. కానీ లేదండి, మాకు మనసుకు తోచినట్టు మేము చేస్తాము, ఏం పర్వాలేదు చెప్పకుండా, వాట్ ఎవర్ వీ కెన్ డూ, లేకపోతే చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తాము, అలా చేయకూడదు, విచ్ ఈస్ నాట్ గుడ్. సో ఆచార్యోపాసనం అట్లీస్ట్ ఎవరినైతే మీరు స్వీకరించారనుకోండి, ఈయన మాకు ఉన్నతమైన వైష్ణవులు, మా శిక్షా గురువు అని, సో వాళ్ళు చెప్పింది దయచేసి మనం పాటించాలి. సో దాట్ విల్ రియలీ గివ్ అస్ ద ట్రూ బెనిఫిట్ అనమాట. అలా. సో దిస్ ఈజ్ ఆచార్యోపాసన. అఫ్ కోర్స్ దీని గురించి నిజంగా 10 క్లాసులు కూడా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఎంతోమంది ఆచార్యులు వాళ్ళు ఏ విధంగా వారి గురువు సేవ చేశారనేది ఎంత క్లియర్గా ఉంది. ప్రభుపాదుల వారు ఏకైక లక్ష్యము, మా గురువు గారు చెప్పింది నేను ఫుల్ఫిల్ చేయాలి. కెన్ ఇమాజిన్? దట్ ఈస్ నోన్ యాజ్ గురుముఖ పద్మవాక్య చిత్తేతే కరియ ఐక్య. గురువు ముఖం నుండి పద్మవాక్య, గురుముఖ పద్మ, ముఖారవిందము నుండి ఒట్టించిన వాక్యములు నేను నా చిత్తముతో ఏకం చేస్తున్నాను అంటే అది నా జీవితపు ధ్యేయంగా మార్చుకుంటాను. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు అన్నారు, ఫ్యూచర్లో నీ దగ్గర డబ్బులుంటే ఇంగ్లీష్లో పుస్తకాలు ప్రింట్ చేసి ప్రచారం చేయి. దాని తర్వాత ఎక్కువగా మీటింగ్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ అ డిసైపుల్ హూ ఇస్ వెరీ సరెండర్డ్. ఆయన ఇన్స్ట్రక్షన్ని లైఫ్ అండ్ సోల్గా తీసుకున్నారు. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ టు లెర్న్. ఏ విధంగా గురువు యొక్క పర్సనల్ సాంగత్యం లేకపోయిన వాణి ద్వారా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని కృపని పొందారు. రైట్. సో అలా మనం కూడా వాట్ ఎవర్ వి హియర్ ఫ్రమ్ వేరియస్ సీనియర్ వైష్ణవాస్, శిక్షా గురుస్, మనం దాన్ని సీరియస్గా పాటించాలి. ఎస్, అలా. నెక్స్ట్ ఆచార్యోపాసనం తర్వాత ఏం చెప్పారు? శౌచం. శౌచం అంటే ఏంటి? క్లీన్లీనెస్. అంతరంగ శుచి, బహిరంగ శుచి. సో బహిరంగ శుచి అంటే ఆబ్వియస్గా అట్లీస్ట్ 2 times స్నానం చేయడం. ఎస్. ఇంకా అట్లీస్ట్ 1 time పొద్దున స్నానం చేసిన తర్వాత తిలకాలను ధరించడం. దట్ ఈస్ ఇంపార్టెంట్. నాట్ దిస్ రౌండ్ తిలక్, దిస్ వైష్ణవ తిలక్ మనం వేసుకోవాలి. ఎస్ ఆర్ నో? వెరీ ఇంపార్టెంట్. అండ్ బికాస్ డివోటీ వైష్ణవ, రైట్, వైష్ణవ ఈజ్ ఆల్సో ఎక్స్టర్నలీ, ఇఫ్ యూ టాక్, హీ హ్యాస్ దిస్ తిలక్. ఎస్ ఆర్ నో? అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ అంతరంగ శుచి అంటే కామక్రోధ లోభ మోహ మదమత్సర్ల అనర్థాల నుండి విముక్తి పొందడం. ఈ ద్వేషము, భౌతిక కోరికలు, అసతృష్ణ, పూజ, లాభ, ప్రతిష్ట. పూజ అంటే నన్ను అందరూ పూజించాలి, లిటరల్గా చెప్పాలంటే. లాభ అంటే ఇది చేస్తే నాకు అది రావాలి. ప్రతిష్ట, నా పేరు పెరగాలి, అందరికీ తెలియాలి, నేను ఎంత గొప్ప ప్రచారకుడిని, నేను రివల్యూషన్ తీసుకొచ్చాను కొత్తపేటలో. సో ఈ విధంగా ఇటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఇవి మనల్ని భక్తిలో కిందికి దిగజారుస్తాయి అన్నమాట. రైట్. సో ఇటువంటి కోరికలు ఎప్పుడు కూడా మనకి
ఉండకూడదు. వి షుడ్ ఆల్వేస్ బీ హంబుల్, అండర్స్టాండింగ్ దట్ కృష్ణ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అంతరంగ శుచి అంటే మనసుని క్లీన్గా ఉంచడము. ఇంకా ఎటువంటి అంటే ఎసెన్షియలీ స్పీకింగ్ రజస్తమో గుణాలకు లోనవ్వకుండా ఉండడం. సత్వగుణం ఇస్ ఎ క్లీన్ స్టేట్. ఎక్కడైతే వ్యక్తి చాలా క్లియర్గా చూడగలుగుతాడు, క్లియర్గా ఆలోచించగలుగుతాడు. రజస్తమో గుణాలలోనే అన్ని తప్పులు జరిగేవి అక్కడే. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ రజస్తమో గుణ, డిప్రెషన్ బికాస్ ఆఫ్ తమోగుణ, యాంగ్జైటీ రజోగుణ, భయము రజోగుణ, ఇంకా తమోగుణ. ప్రత్యేకంగా భయం ఈజ్ అ సైన్ ఆఫ్ తమోగుణ. ఇవన్నీ కూడా వచ్చేది దీనివల్లే. ఇవే అనర్థాలు. కామము రజోగుణ, రైట్. సో ఇవన్నీ కూడా మనము ఓవర్కమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రభుపాదుల వరకు మనకు మార్నింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. చాలామందికి ఇది సీరియస్ అనిపించదు, అండ్ రిపీటెడ్గా నేను చెప్తే నన్ను ద్వేషిస్తారు. సో అందుకని ఐ డోంట్ టెల్. బట్ ఇన్ జనరల్ ఎవరికైతే ఇది బుర్రకెక్కిందో ఈ పొద్దున్న లేచి చాంటింగ్ చేయడం ఇంపార్టెంట్ అనేది, వాళ్ళు నిజంగానే సేఫ్ జోన్లో ఉన్నారు. ఐ కెన్ గ్యారంటీ యూ. మీ లైఫ్లో ఏమైనా కాకపోయినా కానీ కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. డోంట్ వరీ. మార్నింగ్ సాధన వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏదేమైనా మీ బెస్ట్ ప్రయత్నం మీరు చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, I have time, I will do 16 rounds in the morning. If you don't have that much time, at least do 4 rounds. అదర్వైజ్ నేను నా సిన్సియరిటీని కృష్ణుడికి ఎలా చూపిస్తాను చెప్పండి? వేర్ ఈస్ ద ఛాన్స్ ఐ విల్ షో మై సిన్సియరిటీ టు కృష్ణ? అట్లీస్ట్ ఒక పొద్దున లేచి 4 రౌండ్ చేస్తే కూడా దెన్ దట్ ఈస్ అ సైన్ దట్ కృష్ణ నిజంగానే చేయాలనుకుంటున్నాను, కానీ నాకు అంత పొద్దున టైం ఉండదు. మేబీ నెక్స్ట్ జన్మలో నేను బహుశా ఒక పొద్దున టైం ఉండేటటువంటి పరిస్థితిలో పుడితే చేస్తాను, కానీ ఈ జన్మలో మాత్రం నాకు ఇలా ఉంది. సో ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. దెన్ కృష్ణ విల్ బి వెరీ ప్లీజ్డ్. సిన్సియర్ ఎఫర్ట్స్. ఆ చిన్న పిట్ట ఎలాగైతే ఎఫర్ట్స్ పెట్టిందో సముద్రంలో నుంచి నీళ్లు బయటికి తీయడానికి, చూస్తే నవ్వుతారు ఎవరైనా, అరే సాధ్యమా అసలు? బట్ దాట్ ప్లీజ్డ్ గరుడ. అదేవిధంగా మన ప్రయత్నం మనం చేయాలి. అండ్ ఐ హవ్ సీన్ దట్ మెనీ పీపుల్, డివోటీస్ యూస్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ ఫర్ చాంటింగ్ ద ఇనీషియల్ డేస్ 2021. ఆ టైంలో మ్యాక్సిమం అందరు కూడా డ్రాప్ అయిపోయారు. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ లెఫ్ట్ whom I see who come regularly. జస్ట్ 3-4 మెంబర్స్ జస్ట్ వేలు మీద లెక్క పెట్టుకోవచ్చు అంతే. సో వెరీ అన్ఫార్చునేట్. ఐ డోంట్ నో. 2-3 టైమ్స్ ఫాలో అప్ చేశాను, దెర్ ఇస్ నో రెస్పాన్స్. అట్లీస్ట్ ఐఎమ్ సేయింగ్ దట్ అట్లీస్ట్ 2 rounds యూ కెన్ డూ. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. స్నానం చేసి ఫస్ట్ వీడియో ఆన్ చేసి 2 rounds చేసి వెళ్ళండి. అంత పనులు చేసుకోండి. డోంట్ యూ హ్యావ్ 15 minutes ఇన్ ద మార్నింగ్ ఫర్ కృష్ణ? జస్ట్ ఇమాజిన్. Devotees are thinking, I want to give my life to Krishna. But don't you have 15 minutes for Krishna? 15 minutes in the whole schedule of 24 hours. Just imagine. So starting lo చాలా మంది చేశారు, తర్వాత డిస్కంటిన్యూ అయ్యారు. వెరీ అన్ఫార్చునేట్. బట్ భక్తి కెనాట్ బి ఆల్సో taught by force. That's another thing. So therefore I never cross question, or I don't have the rights also. Correct? So అందుకనే it's up to them. బట్ ఎనీవే, ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో, వీడియో ఆన్ చేసి కూర్చుంటున్నారో, మంచిగా చాంటింగ్ చేస్తున్నారో, వాట్ ఎవర్ 2 rounds 4 rounds, సమ్ పీపుల్ డూ 16 rounds, వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. యా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా మన యొక్క సిన్సియరిటీని మనం కృష్ణుడికి వ్యక్తం ఎందుకంటే ఇది ఆచార్యులు ఇచ్చినటువంటి మార్గము. ప్రభుపాదుల వారు చెప్పారు, మార్నింగ్ యూ షుడ్ చాంట్ 16 rounds. వెరీ ఇంపార్టెంట్. ద మూమెంట్ యువర్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఈస్ కాంప్రమైజ్డ్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ స్టార్ట్ గెటింగ్ కాంప్రమైజ్డ్. ఎస్ ఆర్ నో? ఇంకా మన జనాలకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే తొందరగా పడుకోవడం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అక్కడే అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, రైట్? సో సమ్వేర్ మనం కొంచెం మన స్కెడ్యూల్ మేనేజ్ చేసి చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఎందుకు ఇదంతా చెప్తున్నాను, ఈ మార్నింగ్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా ఎందుకు ఇచ్చారు ప్రభుపాదుల వారు? సో దాట్ యూ కెన్ కమ్ టు సత్వగుణ. ప్రభుపాదుల వారు అన్నారు, అఫ్ కోర్స్ కృష్ణ ప్రేమ వస్తుంది, దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. కానీ సైడ్ బెనిఫిట్స్ వస్తాయి. సత్వగుణానికి వస్తాం, సత్వగుణ ప్లాట్ఫామ్కి వస్తే క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా అంతరంగ శుచి డెవలప్ అవుతుంది. అర్థమైందా అందరికీ? సో అంతరంగ శుచి కావాలంటే స్ట్రాంగ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, నెక్స్ట్ దాని తర్వాత స్థైర్యం అని అన్నారు. స్థైర్యం అంటే ఏంటి?
చాలా చాలా దృఢ నిశ్చయంతో స్టడీగా ఉండడం. స్టడీగా, స్థైర్యం అంటే స్థిరము. తెలుగులో అంటే స్థిరంగా ఉంది అంటే కదలట్లేదు, అలాగే ఉంది. సార్ 3 ఏళ్ల కింద 16 రౌండ్స్ చేసేవారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు, పొద్దున్న లేచి 16 రౌండ్స్. వాట్ ఆ స్టెబిలిటీ అంటారు కదా. ఎస్ ఆర్ నో అంటారు. ఎందుకంటే ఈ లోకంలో అన్స్టేబుల్ అవ్వడం చాలా ఈజీగా అన్స్టేబుల్ అయిపోతారు జనాలు. ఇప్పుడు ఇది చేస్తాము, ఇక దాని తర్వాత 4 months తర్వాత అది ఉండదు. సో ఆ విధంగా ఇన్స్టెబిలిటీ, ఇంకా ల్యాక్ ఆఫ్ పంక్చువాలిటీ, టైంకి చేయకపోవడం, అది కూడా ఉంటుంది. ఎప్పుడోసారి మిస్ అవ్వచ్చు, మిస్ అవ్వడం అలవాటు అయిపోతుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా స్టెబిలిటీ ఉండాలి. అండ్ దట్ స్టెబిలిటీ విల్ కమ్ ఇఫ్ యు ఆర్ డిటర్మైండ్. ఇఫ్ యు ఆర్ డిటర్మైండ్ అంటే దృఢ నిశ్చయం మీ దగ్గర ఉండాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. దృఢవ్రతముతో ఎవరైతే సతతం నా కీర్తన చేస్తారో అటువంటి వాళ్ళు అసలైన భక్తులు అని కృష్ణుడు చెప్తున్నారు. దృఢవ్రతం ఉండాలి. సో వెరీ ఇంపార్టెంట్. సో దృఢవ్రతం కోసము ఎగ్జాంపుల్ అగైన్ దట్ పిట్ట, అగైన్ ఎవరైతే సముద్రం నుంచి నీళ్లు తీయడానికి ప్రయత్నించిందో, సో ఇట్స్ అన్బిలీవబుల్ రైట్. బట్ అది చేసి చూపించింది. సక్సెస్ వచ్చిందా లేదా, ఎవరి ద్వారా వచ్చింది అది పక్కన పెట్టేయండి. బట్ ఒక లక్ష్యం ఉండింది, ఆ లక్ష్యం చేరింది. నా గుడ్లను నేను సముద్రం నుంచి బయటికి తీసుకురాను, వచ్చేసాయి గుడ్లు. సో దాట్ వే ఎవ్రీథింగ్ విల్ కమ్ బై కృష్ణాస్ గ్రేస్ ఇఫ్ వీ స్టడీలీ ఫాలో. సో అందుకని మార్నింగ్ ప్రోగ్రామ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఆత్మ వినిగ్రహ, అంటే సెల్ఫ్ కంట్రోల్. అయితే ఏదైతే ప్రభుపాదుల వారు ఏమంటున్నారు ఎక్స్ప్లెనేషన్లో, ఆత్మ వినిగ్రహ అంటే ఏదైతే భక్తిలో ప్రతికూలమో దాన్ని రిజెక్ట్ చేయడం. నిజంగా అక్కడ తాత్పర్యంలో మీరు చూడొచ్చు, ప్రతికూలమైనటువంటి దాన్ని రిజెక్ట్ చేయడం. దాని అర్థం ఏంటి? ప్రాతికూల్యస్య వర్జనం, ఆనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం. సో అనుకూలమైనది యాక్సెప్ట్ చేయడం అఫ్ కోర్స్, కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి? ప్రతికూలమైనటువంటి దాన్ని రిజెక్ట్ చేయడం. సో ఎప్పుడెప్పుడు లేజినెస్ వచ్చేస్తుంది లైఫ్లో, చాలా బద్ధకస్తులుగా మారిపోతాము. ఎప్పుడు చూడండి బోర్ అనిపిస్తుంది, నిద్ర వస్తుంది, పొద్దున చాంటింగ్ ఎవరు చేస్తారు? ఆ, ఇది అనుకూలమా ప్రతికూలమా? ఇటువంటి లైఫ్ స్టైల్ ప్రతికూలం. ఇమ్మీడియట్గా గివప్ చేసేయాలి. అండ్ వన్ షుడ్ ట్రై టు టేక్ సమ్ తపస్య అండ్ బికమ్ సిన్సియర్. వెరీ ఇంపార్టెంట్. సాంగత్యం కూడా, కొంతమంది సాంగత్యం ద్వారా మనసు కలుషితం అయిపోతుంది. సో అటువంటి వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండకూడదు. నేను స్టూడెంట్స్కి చెప్తున్నాను అనమాట, మీకు క్లాస్ రూమ్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. అయితే నేను చాలా చాలా క్లియర్గా చెప్పాను, మీరు వాళ్ళందరితో క్లోజ్ అవ్వకండి. డివోటీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లోజ్ అవ్వండి, హార్ట్ టు హార్ట్ రిలేషన్. కానీ వేరే వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ రిలేషన్ ఉంచాలి. ఇది ఇచ్చామా తీసుకున్నామా పని అయిపోయింది, మీ జీవితం మీది, మా జీవితం మాది, ఆ విధంగా ఉంచాలి. సో దాట్ యు ఆర్ సేఫ్. ఎందుకంటే యూత్ ప్రీచింగ్లో ఒకటి ఏం చూసామంటే, భక్తిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చెడు సాంగత్యం వల్ల భక్తిని వదిలేశారు చాలామంది. మళ్ళీ చెడు సాంగత్యం వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వు ఎందుకు చాంటింగ్ చేస్తున్నావు, ఏం నీ లైఫ్ అలా మారిపోయింది, ఏం ఎంజాయ్ చేస్తున్నావు. అవును కరెక్టే, ఏం దొరికింది హరే కృష్ణ హరే కృష్ణ చెప్పి అని ఆయనే అనుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. సో అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలనే వీళ్ళకి ముందే మేము బ్రెయిన్ వాష్ చేస్తాం. ఏం బ్రెయిన్ వాష్? అభక్తులతో దూరంగా ఉండండి. ఇది మంచి బ్రెయిన్ వాష్. అవునా కాదా? మనకు పిల్లలకి మనం నచ్చ చెప్తాం కదా, రే దొంగోళ్ళలాగా ఎవరైనా కనిపిస్తే దగ్గరికి వెళ్ళకని. అవునా? ఇలా బ్రెయిన్ వాష్ చేయాల్సి వస్తుంది, లేకపోతే అది ప్రమాదం కాబట్టి. సో అదేవిధంగా వీళ్ళకి చెప్తాం మేము, అలా వెళ్ళకండి. నేను అది కూడా చెప్పాను, మీకు ఏదైనా నోట్స్ కూడా కావాలంటే అమ్మాయిల దగ్గర తీసుకోకండి, డోంట్ ఇంటరాక్ట్ విత్ గర్ల్స్ టూ మచ్, నంబర్లు ఎక్స్చేంజ్ చేయకండి. వాళ్ళు ఇలా చూస్తున్నారు షాకింగ్గా, ఇదేంటి ఏ ప్రపంచం నుంచి వచ్చాయో నువ్వు అని వాళ్ళు అనుకుంటే, వీళ్ళు ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఏ ప్రపంచం కాదు, చాలా ప్రాక్టికల్ మాట్లాడుతున్నానని చెప్పాను. ఇఫ్ యూ వాంట్ రియలీ గ్రో ఇన్ భక్తి యూ షుడ్ అవాయిడ్ దిస్. ఎందుకంటే ఇది కూడా చాలా మందిని దిగజార్చింది. ఇదో తలకాయ నొప్పి ఈ కాలంలో. మంచిగా భక్తి చేస్తున్నాడు, అకస్మాత్తుగా
క్లాస్కే రావట్లేడు. ఓ 2 ఇయర్స్ తర్వాత కనిపించాడు. బాబు అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎంత భక్తి చేసేవాడు, ఫస్ట్ వచ్చి అంత సేవ చేసేవాడు, స్పీకర్ సెటప్ చేయడము, అంత కృష్ణుడి కోసం ఏదైనా చేస్తాను. 2 ఇయర్స్ గాన్. ఏమైంది? ప్రభుజీ నా డ్రీమ్ గర్ల్ నాకు దొరికింది. అయింది, చచ్చాడు. డ్రీమ్ గర్ల్ దొరికిందంట. సో ఈ విధంగా ఆయనను మేము బహుశా కాషన్ చేసి ఉంటే, నువ్వు ఎక్కడ డ్రీమ్ గర్ల్ ఎలా దొరుకుతుంది? స్టార్టింగ్ స్లో ఇంటరాక్షన్తోనే వస్తుంది. డ్రీమ్ గర్ల్ ఏదో కళలో రాదు కదా. యు గో అండ్ ఇంటరాక్ట్, యు ఎక్స్చేంజ్ నెంబర్, మీరు ఎక్కడ ఉంటారు అది ఇది అని మాట్లాడి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంతా కూడా. అదే చెయ్యకండి అని అబ్బాయిలకు మేము చెప్తాం. ఇఫ్ యూ వాంట్ నోట్స్, యూ హ్యావ్ మేల్ ఫ్రెండ్స్, యూ గో అండ్ టేక్ ఫ్రమ్ దెమ్. వాళ్ళతో తీసుకోవాలంటే ట్రాన్సాక్షన్ రిలేషన్ నుంచి తీసుకున్నామా పని అయిపోయిందా, ఎక్కువగా చాటింగ్లు గీటింగ్లు పెట్టకండి. వాళ్ళు ఇలా చూస్తున్నారు, సీరియస్ అయిపోయారు. కొంతమంది నిద్ర కూడా పోతున్నారు, నిద్రించి లేచారు వాళ్ళు. వా, దిస్ ఈస్ వెరీ అమేజింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అనేది. రైట్. ఇంకా కొంతమంది ఆల్రెడీ మంచి ఇంటర్నల్ భక్తులు కూడా ఉన్నారు. ఎస్ ప్రభుజీ, కరెక్ట్, మీరు చెప్పింది మేము ఫాలో చేస్తున్నాం. వీఆర్ వెరీ సేఫ్, వీఆర్ వెరీ సేఫ్. ఇవాళ మేము చేస్తున్నాము అని అంటే ఇన్ని రోజుల నుంచి అది ఇవన్నీ మంచిగా ఫాలో చేసినందువల్ల. నేను చెప్పింది కాదు, రాధేశ్యామ్ ప్రభు చెప్తారు, నేను రిపీట్ చేస్తున్నా. రైట్. సో ఆ విధంగా రాధేశ్యామ్ ప్రభు ఇదే ట్రైనింగ్ ఇస్తారు బాయ్స్కి. బీ వెరీ వెరీ రిజర్వ్డ్ అండ్ మంచిగా అకాడమిక్స్లో ఫోకస్ చేయండి. పొద్దున మార్నింగ్ ప్రోగ్రామ్. ఐ వాజ్ సర్ప్రైజ్. నేను దీనికంటే ముందు నన్ను మళ్ళీ పిలిచారు, ఒక క్లాస్ ఉండింది అంటే మళ్ళీ అంటే మేబీ 2 వీక్స్ అగో వెళ్ళాను అనమాట. పొద్దున పిలిచారు, ప్రభుజీ 7 o'clockకి క్లాస్ ఇవ్వాలి మీరు. అరే నేను అన్నాను, అరే నా ఇంట్లో మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ అలా ప్రభుజీ మార్నింగ్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ అనేదే టాపిక్ వాళ్ళకి చెప్పాలి మీరు, అందుకనే పొద్దున రండి మీరు. సో నేను వెళ్ళాను. వాళ్ళంతా ఇంటర్నల్ డివోటీస్ అనమాట. 2-3 years ago ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ధోతి కుర్తా వేసుకొని తిలకం వేసుకొని వైకుంఠం నుంచి దిగొచ్చినట్టు ఉన్నారు వాళ్ళందరూ, స్టడీయింగ్ ఇన్ దట్ కాలేజ్. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ కొంతమందికి లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను, అందులో నుంచి ఉన్నారు. వాళ్ళు నన్ను గుర్తుపడుతున్నారా, మీరే కదా ఫస్ట్ క్లాస్ ఇచ్చింది, నాకు గుర్తుంది. ఆ విధంగా వాళ్ళు చాలా కృతజ్ఞత కూడా వ్యక్తం చేస్తున్నారు నాకు. సో ఐ వాజ్ సో హ్యాపీ టు సీ వీళ్ళందరూ కూడా మంచిగా. ఇంకా సంసారదావ నన్ను పాడమని చెప్పారు. ఐ వాజ్ మొత్తం మార్నింగ్ ప్రోగ్రామ్ సెటప్ ఉంది వాళ్ళ దగ్గర, హ్యూజ్ ఆల్టర్. మా ఇంట్లో ఉంది ఆల్టర్, దానికంటే డబుల్ ఉంది అది. అంత పెద్ద ఆల్టర్ పెట్టేసి రాధా మదన్ మోహన్ది, వాళ్ళు ఒక పూజారి కూడా ఉన్నారు, ఆ స్టూడెంట్ పూజారి. కెన్ ఇమాజిన్. కొంచెం గడ్డం ఉంది పూజారికి, అది వేరే విషయం. బట్ దిస్ వే దే ఆర్ ఆల్ గెట్టింగ్ ట్రైన్డ్. ఆ అబ్బాయిలను చూసి ఎంత హ్యాపీ అనిపించింది. కాలేజ్లో చదివేవాళ్ళు ఈ కాలంలో అమ్మాయిలతో పాటు తిరిగి వ్యసనానికి లోనయ్యేవాళ్ళు, ఇక్కడ ఈయన పూజ చేస్తున్నాడు ప్రభుపాదుల వారికి, రాధా మదన్ మోహన్ల వారికి. ఒక ఆయన తులసి పూజ చేస్తున్నాడు, ఒక ఆయన నరసింహారతి పాడుతున్నాడు. ఇంకా సంసారదావ పాడుతుంటే ఐ వాజ్ జస్ట్ క్లోజింగ్ మై ఐస్ అండ్ సింగింగ్. జస్ట్ కళ్ళు తెరిచాను కొంచెంసేపు తర్వాత చూస్తే వీళ్ళందరూ ఒక 2 feet ఎత్తు ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఎనర్జీ? ఇది చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళేదే దీనికోసం. వాళ్ళు అనుకో ప్రభుజీ సీనియర్ డివోటీ వస్తున్నారు, వాళ్ళకి క్లాస్ ఇస్తారని. యాక్చువల్లీ వీళ్ళ ఉత్సాహం నాకు రావాలని నేను అక్కడ వెళ్తాను, టు బి వెరీ వెరీ హానెస్ట్. ఎందుకంటే వీళ్ళు చూసినప్పుడల్లా ఐ ఫీల్ దట్ ఐ షుడ్ హ్యావ్ దాట్ ఎంతూజియాజం దట్ దీస్ బాయ్స్ ఆర్ హ్యావింగ్. ఎంత సౌభాగ్యవంతులు చూడండి. ఎస్ ఆర్ నో? సో ఎంత మార్నింగ్ ప్రోగ్రామ్ ఇంపార్టెంటా కాదా? ఎస్. సో ఆ విధంగా వీ షుడ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్. సో ఆ మార్నింగ్ ప్రోగ్రామ్ ద్వారానే ఆధ్యాత్మిక జీవితంలో స్టడీనెస్ వస్తుంది. ఎంత స్టడీగా ఉన్నారు వాళ్ళు. లేకపోతే ఈ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయనందువల్ల అన్స్టడీ అయిపోతారు. అండ్ దెన్ స్లోలీ ఎవ్రీథింగ్ బికమ్స్ బర్డెన్. ఈ చాంటింగ్, ఈ క్లాసు అంతా కూడా భారంగా అనిపిస్తుంది, తర్వాత వదిలేస్తారనమాట. సో అందుకనే స్థైర్యం అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆత్మ వినిగ్రహ అంటే ప్రతికూలమైనటువంటి విషయాల నుంచి దూరంగా అందుకే నేను ఇదంతా చెప్పాను. ఆ అబ్బాయిలకు మేము చెప్తామన్నమాట, ఇవంతా ప్రతికూలము, ఎక్కువ ఇంటరాక్ట్ చేయడము, లేకపోతే ఫ్రెండ్స్తో పాటు ఎక్కువగా తిరగడము, ఇది మంచిది కాదు. సో దోస్ హు ఆర్ ఫాలోవింగ్, దే టర్న్ అవుట్ టు బి జెమ్ లైక్ డివోటీస్. ఇప్పుడు ఎంత గొప్ప గొప్ప ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇలాగే వచ్చారు. బీడ్ రాధేశ్యామ్ ప్రభు, ప్రణవానంద ప్రభు, వీళ్ళందరూ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఎవరో ప్రీచర్ వెళ్ళారు, వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళకి ఇవన్నీ చెప్పారు. నౌ సీ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. మాకు ఇనీషియల్ డేస్లో ఎవరైతే మా ప్రభుజీ మాకు చెప్పారో అది మేము ఫాలో చేసినందువల్ల మేము ఇవాళ ఇప్పటిదాకా టికాయించి ఉన్నాము, ఇంకా ప్రచారము చేయగలుగుతున్నాము. సో దాట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ క్యారీ అవుట్ త్రూ అవుట్ అవర్ లైఫ్. సో మనము ఆత్మ వినిగ్రహ వరకు చర్చించాము, మిగతాది మనము
రేపటి క్లాస్లో చర్చిద్దాం. ఇప్పుడు సమయం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.